బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో తండ్రి చేతిలో హత్యకు గురైన కొడుకు మృతదేహం కోసం మూసీని జల్లెడ పడుతున్నారు. కన్న కొడుకుని కిరాతకంగా చంపేసి మృతదేహాన్ని తీసుకెళ్లి మూసీలో పడేశాడు తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని హత్య చేశాడు. కొడుకుని చంపేసి ఏమీ తెలియదన్నట్టుగా కనిపించడం లేదంటూ నాటకమాడాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి అసలు సంగతి తెలిచారు. బాలుడు మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయాపుల్ బ్రిడ్జ్ పై నుంచి మూసీలో పడేసినట్టు తేల్చారు. బాబు కనిపించడం లేదంటూ తండ్రి మాటలపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆరా తీగా అసలు విషయం చెప్పాడు. బండ్లగూడ పోలీసులతో పాటు హైడ్రా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మూసీలో బాలుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రంతా మూసీ నదిలో గాలించిన పోలీసులకు మృతదేహం లభించలేదు. ఈ రోజు మరోసారి మూసీ నదిలో గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ప్రస్తుతం బాలుడి ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతం హైడ్రా ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ గాలింపు చర్యలు ముమ్మరం చేశాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆ మృతదేహం లభించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? బాలుడి మృతదేహం లభించడం చాలా కష్టంగా మారింది అనేది డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక బాడీ మూసిలో అంటే వాటర్లో పడితే ఆ పూర్తి స్థాయిలో బాడీ చనిపోయిన తర్వాత అంటే చాలా వరకు ఇట్లా ఉబ్బుతుంది. ఆ ఉబ్బిన తర్వాత బాడీ బయటికి రావాల్సి ఉంది. కానీ ఇంకా చిన్న బాబు కాబట్టి కేవలం 3 సంవత్సరాల బాబు, ఆ బాబుని కూడా గోనె సంచలో కట్టి దాని తర్వాత మూసిలో పడేశారు. కాబట్టి ఆ ఫ్లోటింగ్లో ఆ సంచి ఎంత దూరం వరకు కొట్టుకు వెళ్తుందో అనేది ఇంకా చూడాల్సి ఉంది. గౌరెల్లి వరకు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. చాలా వరకు అంటే గతంలో ఎవరైనా ఇందులో మూసిలో దూకి ఆత్మహత్య చేసుకున్నా లేకపోతే ఎవరైనా చంపి వాళ్ళ బాడీస్ మూసిలో పడేస్తే కూడా చాలా వరకు గౌరెల్లిలోనే వాళ్ళ మృతదేహాలు దొరికాయి అనేది డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 5 టీములు గౌరెల్లి వరకు, నయాపుల్, దాని తర్వాత చాదర్ఘాట్, మూసారాంబాగ్, నాగోల్, అంబర్పేట్ దగ్గర, దాంతోపాటు గౌరెల్లి వరకు ఇట్లా కంటిన్యూగా డిఆర్ఎఫ్కి సంబంధించిన టీంలు రెస్క్యూ ఆపరేషన్ అంటే సర్చ్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నాయి. ఈ సర్చ్ ఆపరేషన్లో చాలా వరకు ఒక పేపర్ కానీ లేకపోతే ఏదైనా సంచి కానీ పడితే నేరుగా వాటర్ ఫ్లో మనం చూడొచ్చు. మూసీలో చాలా అగ్రెసివ్గా కొనసాగుతుంది. సో ఈ కంటిన్యూగా ఈ ఫ్లోకి కారణంగా మధ్యలో ఎక్కడైనా ఏదైనా చెత్తకి కానీ ఏదైనా ఉంటే అక్కడ తట్టుకొని ఆగుతుంది. లేకపోతే ఖచ్చితంగా గౌరెల్లి వరకు కొట్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడైతే లభించేటువంటి అవకాశం లేదనేది డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఒకవైపు పాత బస్తీలో ఇవాళ మిలాదున్నబి ఉండడం, పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తులో నిమగ్నం అయి ఉండడంతో సర్చ్ ఆపరేషన్లో కేవలం డిఆర్ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, హైడ్రా ఆధ్వర్యంలో పనిచేసేటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ మాత్రమే సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. బోట్ల ద్వారా కొద్దిసేపటి క్రితం వరకు సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా మరి కాసేపట్లో మళ్ళా మూసారాంబాగ్ దగ్గర నుంచి గౌరెల్లి వరకు సర్చ్ ఆపరేషన్ని వేగవంతం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మాత్రం మూసీలో ఉన్నటువంటి ప్రవాహం, మూసీలో వాటర్ ఫ్లోకి సంబంధించిన ఈ పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ 3 ఏళ్ల బాలుడికి సంబంధించిన మృతదేహం దొరకడం అనేది దాదాపుగా కష్టంగా ఉండొచ్చు, కష్టంగా మారింది అనేది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తాము అనేది డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఈ వాటర్ ఫ్లో ఎక్కడెక్కడ ఉంది, ఒకవేళ ఈ మూసీలో చెత్త ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అక్కడ ఎంత మేరకు బాడీ లభించేటువంటి అవకాశం ఉంది. గోనె సంచి కాబట్టి గోనె సంచి చాలా వరకు ఇలా ఉబ్బి ఉంటుంది. అది ఉబ్బి ఉండేటువంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? మూసీకి అటువైపున ఇటువైపున 2 వైపులా కూడా డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా ఏమైనా తిని ఉంటుంది అంటే మధ్యలో మనం చూసాము మూసీ పరిసరాల్లో మొసళ్ళు అంటే క్రొకడైల్ మనకు కనిపించింది. ఒకవేళ ఆ బాడీ మొసలికి దొరికితే పరిస్థితి ఏంటి అనేటువంటి అంచనా అంటే అన్ని డైమెన్షన్స్లో డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. దాని తర్వాత ఆలోచన కూడా చేస్తున్నారు. ఓవరాల్గా మాత్రం సర్చ్ ఆపరేషన్ అనేది నిన్న రాత్రి వరకు కొనసాగింది. దాని తర్వాత మళ్ళీ ఇవాళ తెల్లవారుజామున సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ నయాపుల్ నుంచి స్టార్ట్ అవుతే గౌరెల్లి వరకు
సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం 5 టీంల ఆధ్వర్యంలో ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతదేహం దొరికితే ఇవాళ దొరకాలి, లేదంటే దొరికేటువంటి అవకాశాలు తక్కువ అనేది డిఆర్ఎఫ్ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అఖిల శ్రవణ్, అయితే అటు మూసికి చూసుకున్నట్టయితే వరద ప్రవాహం కూడా ఎక్కువ కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమైనా దొరికే ఛాన్స్ ఉందా? అసలు ఎక్కడెక్కడైనా ఏమైనా స్పాట్స్ ఏమైనా గుర్తించి అక్కడ ప్రధానంగా ఉండే ఛాన్సెస్ ఏమైనా గుర్తించారా కొన్ని స్పాట్స్ ఏమైనా అధికారులు? అంటే మూసీలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అంటే, ఒక్కసారి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి సంబంధించిన జంట జలాశయాలకు సంబంధించిన గేట్లు 2 రోజుల క్రితం లిఫ్ట్ చేసిన తర్వాత దాదాపుగా 8,000 క్యూసెక్లు అంటే మూసారాంబాగ్ బ్రిడ్జ్ దాదాపుగా మునిగిపోయింది. దాని తర్వాత హిమాయత్ సాగర్కి సంబంధించిన సర్వీస్ రోడ్ కూడా మునిగిపోయింది. అంత అగ్రెసివ్గా ఫ్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ప్రస్తుతం మూసీలో పరిసర ప్రాంతాల్లో ఒకసారి మనం గమనిస్తే చెత్త ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఒకసారి మనం గమనిస్తే చెత్త పూర్తి స్థాయిలో ఈ విధంగా పేరుకపోయి ఉంటుంది. ఒకవేళ డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాగ్రితో తీయగలిగితే అట్లాంటి చెత్తలో ఆ గోనె సంచి ఏమన్నా ఇరుక్కుపోయి ఉంటే ఆ గోనె సంచి బయటికి తీసేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఆ చెత్తని దాదాపుగా క్లియర్ చేశారు ఇటీవల. ఎందుకంటే వాటర్ ఫ్లోకి కొంత అంతరాయం కలుగుతుంది. దాని తర్వాత మూసీ పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అటువైపున ఇటువైపున దోబీలకు సంబంధించిన వాళ్ళు కొంత బట్టలు ఉతుక్కుంటారు. సో ఇక్కడ కొంత క్లీన్గా చేశారు. సో మధ్యలో ఎక్కడైనా ఆ గోనె సంచి ఆగి ఉంటేనే ఆ మృతదేహం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా గౌరెల్లి వరకు ఆ బాడీ కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. గౌరెల్లి వరకు మేము పూర్తి స్థాయిలో సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం. మధ్యలో ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయో అన్ని బ్రిడ్జిల దగ్గర దాంతోపాటు నిరంతరము వీడియోలు తీసుకుంటూనే ఉన్నాం. ఏదైనా ఆ వీడియోలో సస్పీషియస్ ఏమైనా కనబడితే, సంచిలా లాంటిది ఏమైనా కొట్టుకోవస్తే లేదా అనుమానాస్పదంగా ఏమైనా కొట్టుకోవస్తే దాన్ని ఖచ్చితంగా పట్టుకుంటున్నాం. కొన్ని సంచిలను డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది గుర్తించారు. అందులో వివిధ జంతువులకు సంబంధించిన మాంసం మాత్రమే కనిపిస్తుంది. చాలా ఏళ్ల క్రితం ఎవరైనా చంపి అందులో పడేసి లేదా అవే చనిపోయి ఉంటే అవి అందులో సంచిలో ప్యాక్ చేసి మళ్ళీ మూసిలో పడేసి ఉంటారని డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది భావిస్తున్నారు. కొన్ని జంతువులకు సంబంధించిన మాంసంతో కూడినటువంటి సంచులు మాత్రమే లభించాయి. కానీ ఇప్పటివరకు ఆ 3 ఏళ్ల బాలుడికి సంబంధించిన గోనె సంచి ఇప్పటివరకు లభించలేదు. ఆ గోనె సంచికి సంబంధించిన సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎప్పటివరకు దొరుకుతుందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా అధికారుల మెదడులో ఉంది. ఓవరాల్గా మాత్రం పూర్తి స్థాయిలో ఆ గోనె సంచిని దొరకబట్టే వరకు, ఆ మృతదేహం లభించే వరకు సర్చ్ ఆపరేషన్ చేస్తామని డిఆర్ఎఫ్ అధికారులు చెప్తున్నారు. శ్రవణ్, అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ మృతదేహాన్ని గుర్తించడం చాలా క్లిష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఒకవేళ బాలుడు నేరుగా ఉండుంటే కనుక వీళ్ళకి కూడా గుర్తించడానికి ఈజీగా ఉండేది. గోనె సంచిలో పడేయడం వల్ల ఇంకా క్లిష్టతరంగా మారింది అనుకోవచ్చా? అసలు హైడ్రా కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏం చెప్తున్నారు? ఆ బాలుడు కేవలం 3 సంవత్సరాల బాలుడు. ఆ బాబు వెయిట్ మహా అయితే 5-10 కేజీలు మాత్రమే ఉంటుంది. ఆ బాలుడిని గోనె సంచిలో కట్టి మొత్తం పూర్తి స్థాయిలో ప్యాక్ చేస్తే కూడా ఇంతనే, అంటే చాలా తక్కువ సైజులో ఉంటుంది. అది మరీ ఎక్కువ సైజులో ఉంటే క్లియర్గా ఏదైనా పెద్దది మనకు అక్కడ వాటర్ ఫ్లో అవుతున్నట్టు కనిపించేది. కానీ చాలా చిన్నగా ఉన్నది కాబట్టి దొరకడం అనేది చాలా వరకు కష్టసాధ్యంగా మారింది. ఒకటి. రెండోది, ఈ ఫ్లోకి ఖచ్చితంగా దొరకకపోవచ్చు. ఎందుకంటే చాలా అగ్రెసివ్గా ఫ్లో ఉంది. ఎక్కడ పడేశాడు, ఫాస్ట్గా పడేశాడా, మెల్లిగా పడేశాడా అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం మనం మూసీలో చూడొచ్చు, వాటర్ ఫ్లో మధ్యలో ఒక 10-15 అడుగులు ఉండొచ్చు అనేది డిఆర్ఎఫ్కి సంబంధించిన అధికారులు అంచనా. ఆ బోటులలో ట్రావెల్ చేస్తున్నటువంటి క్రమంలో కిందికి ఒక హ్యాంగర్ లాంటిది అందులో వాటర్లో వేసి మరీ వెతుకుతున్నారు. ఒకవేళ గోనె సంచి ఆ హ్యాంగర్కి తట్టుకొని పైకి వస్తే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని అన్ని విధాలుగా అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సో నయాపూల్ దగ్గర, చాదర్ఘట్ దగ్గర, దాని తర్వాత ఈ ఓల్డ్ సిటీకి సంబంధించిన మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ దాదాపుగా ముగిసింది. ఇక మూసారాంబాగ్ నుంచి దాని తర్వాత గౌరెల్లి వరకు సర్చ్ ఆపరేషన్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఒక పాయింట్ దగ్గర అంటే నయాపూల్ బ్రిడ్జ్ దగ్గర మూసీలోకి వెళ్ళి 2 వైపులా కూడా ఇక్కడ నుంచి ఎంత దూరం వరకు యాక్సెస్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఎంత దూరం యాక్సెస్ ఉంటుంది, 2 వైపులా బోట్లో సర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఆపరేషన్ ముగిస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకా ముంగల మూసీలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సర్చ్ ఆపరేషన్ చేస్తే అక్కడ ఏమైనా డెడ్ బాడీ లభిస్తుందా అని అక్కడ వెతుకుతున్నారు. ఒకవేళ అక్కడ దొరకకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్తున్నారు. ఇట్లా ఎన్ని బ్రిడ్జులు ఉన్నాయి, ఎక్కడైతే చెత్త ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది, గోనె సంచి ఎక్కడ ఆగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలపైన
పూర్తి స్థాయిలో అంటే గతంలో కూడా డిఆర్ఎఫ్ అధికారులు పనిచేశారు, అనేక డెడ్ బాడీని వెలికి తీశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని టెక్నికాలిటీని పూర్తిగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆలోచించి గ్రౌండ్ లెవెల్లో ఈ మూసీలో ఏ విధంగా ప్రభావం ఉంటుంది, డెడ్ బాడీలు కానీ లేదా గోనె సంచులు ఒకవేళ పడేస్తే ఎక్కడ దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటి అన్ని యాంగిల్స్లో ప్రస్తుతం అయితే సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నా ఆలోచించి ఏదేమైనప్పటికీ ఆ బాలుడి మృతదేహం దొరుకుతుందా దొరకదా అనేటువంటి ప్రశ్న అధికారుల మెదల్లో ఉంది. కానీ చాలా వరకు దొరకకపోవచ్చు అనేటువంటి అంచనాలోనే అధికారులు ఉన్నారు. అయినప్పటికీ కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అఖిల. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.